హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సూర్యబాబు ఫ్రమ్ స్కిట్ కంప్యూటర్స్. నా ఛానల్ మీరు ఓపెన్ చేయాలంటే స్కిట్ కంప్యూటర్స్ అని యూట్యూబ్లో సెర్చ్ చేసి ఇలా స్కిట్ కంప్యూటర్స్ అనే దాన్ని ఓపెన్ చేయడం ద్వారా నా ఛానల్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. సో నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మరిన్ని వీడియోస్ అప్డేట్ మీరు పొందుకోవచ్చు. సో చూడండి, ఇక్కడ సబ్స్క్రైబ్ అయిన బటన్ ప్రెస్ చేయడం ద్వారా మనకి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం ద్వారా మరిన్ని అప్డేట్స్ మీ ఛానల్కి పొందవచ్చు. ఈరోజు నోట్ ప్యాడ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. నోట్ ప్యాడ్ అనేది మనకి స్టార్ట్లోకి వెళ్ళి నోట్ ప్యాడ్ అని టైప్ చేయడం ద్వారా నోట్ ప్యాడ్ అనేది ఓపెన్ అవుతుంది. నోట్ ప్యాడ్ ఇక్కడ ఈ పక్కన వచ్చింది చూడండి, నోట్ ప్యాడ్ అని టైప్ చేయడం ద్వారా. అదేవిధంగా మీ కీబోర్డ్లో విండోస్ ఆర్ అని ప్రెస్ చేయడం ద్వారా ఇక్కడ కూడా నోట్ ప్యాడ్ అని టైప్ చేయడం ద్వారా నోట్ ప్యాడ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ నోట్ ప్యాడ్ అనేది ఇంత క్రితం అంటే కంప్యూటర్ రాకముందు చాలామంది చిన్న చిన్న బుక్స్ అనేవి జేబులో పెట్టుకునేవారు. ఎవరైనా ఫోన్ నెంబర్ చెప్పినా లేకపోతే ఎవరైనా అడ్రస్ చెప్పినా నోట్ చేసుకోవడానికి. సిస్టంలో కూడా ఎవరైనా ఏదైనా లైసెన్స్ చెప్పినా లేదైనా కోడ్ చెప్పినా ఫోన్ నెంబర్ చెప్పినా నోట్ చెప్పినా లేకపోతే సంథింగ్ అడ్రస్ చెప్పినా దాన్ని నోట్ చేసుకోవడానికి ఈ నోట్ ప్యాడ్ అనేది వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా అడ్రస్, మీ అడ్రస్ పేరు, మీ పేరు ఏంటి, కే రాణి. సో రాణి అని టైప్ చేశాను. సంథింగ్ డోర్ నెంబర్ టైప్ చేశాను. టైప్ చేసిన తర్వాత ఊరు సిరిపురం, కరప మండలం, ఓకే, ఈజీ డిస్ట్. ఈ విధంగా మనం అడ్రస్ నోట్ చేసుకుని ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేసుకోవడం ద్వారా ఎప్పుడైనా మనకు కావాలంటే క్లోజ్ అయిపోయి ఉన్నది అనుకోండి, న్యూ ఫైల్ తీసుకోవాలంటే ఫైల్లోకి వెళ్ళాను, ఫైల్లోకి వెళ్ళి న్యూ తీసుకున్నాను. మళ్ళీ ఎప్పుడైనా కావాలంటే ఎక్కడైతే లొకేషన్లో సేవ్ చేసామో ఆ రాణి యొక్క అడ్రస్ కావాలనుకుంటే ఓపెన్ చేసుకుని చూసుకుని పలానా అడ్రస్ ఇక్కడ ఉంది అని చూసుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా సిస్టమ్ మీకు ఏ విధమైన టైపింగ్ లేనప్పుడు ASDF లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ JKL సెమికోలన్ ఈ ఫింగర్స్ని ASDF మీద ఉంచి లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ JKL సెమికోలన్ మీద ఉంచి మీ టైపింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇలా నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయడం ద్వారా మీకు కీబోర్డ్ అనేది స్పీడ్గా వస్తుందన్నమాట. నెక్స్ట్ లైన్ వచ్చేసరికి QWER స్పేస్ POIU. ఇలా QWER POIU ఇలా టైప్ చేయడం ద్వారా మీకు టైపింగ్ అనేది ఈజీగా వస్తుంది. సో నెక్స్ట్ లైను ZXCVC MNBN ఇలా టైప్ చేయడం ద్వారా కీబోర్డ్ అంతా మీకు ఈజీగా వస్తుంది. నెక్స్ట్ ఒక్కొక్క వర్డ్ నేర్చుకోవడం అనేది టైప్ చేయడం అనేది ప్రారంభించాలి. THED ఇలా ఒక్కొక్క పదం టైప్ చేయడం ద్వారా మీకు టైపింగ్ అనేది వస్తుందన్నమాట. ATET ISCs అని ఇలా కొన్ని ఒకే పదాలను నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయడం ద్వారా మీకు ఈజీగా టైపింగ్ అనేది స్పీడ్గా వస్తుందన్నమాట. ఓకే, సెల్ ఫోన్ నెంబర్ సేవ్ చేసుకోవచ్చు, అడ్రస్లు సేవ్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఈమెయిల్ అడ్రస్లు కూడా సేవ్ చేసుకోవచ్చు. skitcomputers@gmail.com ఎక్కువగా ఈమెయిల్ అడ్రస్ని సేవ్ చేస్తూ ఉంటారు నోట్ ప్యాడ్లో, ఎందుకంటే ఫ్రీగా ఓపెన్ అవుతుంది. అంటే ఏదైనా ఫోటోషాప్లో లేదా పేజ్ మేకర్ లాంటి దాంట్లో సేవ్ చేసినట్లయితే అది ఓపెన్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అలా కాకుండా మీరు ఎప్పుడైతే నోట్ ప్యాడ్లో సేవ్ చేశారో అప్పుడు తొందరగా ఓపెన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో అందువల్ల నోట్ ప్యాడ్ అనేది యూజ్ చేస్తారు. అదేవిధంగా నోట్ ప్యాడ్ని చాలా సింపుల్గా లెక్కేస్తారు, కానీ నోట్ ప్యాడ్కి సంబంధించి నోట్ ప్యాడ్లో వెబ్ డిజైనింగే చేసేయచ్చు. కొన్ని కోడ్స్ని HTML లాంగ్వేజ్ దీంట్లో రాయడం ద్వారా వెబ్ డిజైనింగే చేయొచ్చు నోట్ ప్యాడ్ ద్వారా. సో నోట్ ప్యాడ్ నుంచి అంత చీప్గా చూడడం అవసరం లేదు. సో ఇంకా ఇందులో ఉన్న ఆప్షన్స్ ఏదో చూద్దాం.
ఇక్కడికి వచ్చి న్యూ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని సేవ్ చేయండి, అప్పుడే నేను న్యూ ఇస్తానంటుంది. నాకు అవసరం లేదనుకుంటే డోంట్ సేవ్ అనండి. ఓపెన్ అనగానే ఇప్పుడే చూశారు. ఓకే, ఓపెన్ చేశాను, రాణి అనే నేమ్ కనపడింది మనకి. ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి సేవ్ చేస్తే సేవ్ అవ్వదు. దీన్నే సేవ్ యాజ్ చేసి నంబర్ ఆఫ్ టైమ్స్ డూప్లికేట్ ఫైల్స్ కింద సేవ్ చేసుకోవచ్చు. అదేవిధంగా పేజ్ సెటప్, ఇక్కడున్న నోట్స్ లేదా మన ప్రింట్అవుట్ ఇచ్చుకోవాలనుకుంటే A4 పేపర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ A4 పేపర్లో ప్రింటర్లో ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ మార్జిన్స్ 20 మిల్లీమీటర్స్ ఇచ్చుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఆ విధంగా ఇది ప్రింట్అవుట్ అనేది వస్తుందన్నమాట. ఓకే అనగానే పేజ్ సెటప్ సెట్ అవుతుంది. ల్యాండ్స్కేప్ అంటే అడ్డంగా తిరుగుతుంది. సో ఓకే అనగానే పేజ్ అడ్డంగా వస్తుంది అనమాట. నెక్స్ట్ ప్రింట్ అనగా డైరెక్ట్గా ప్రింట్అవుట్ వచ్చేస్తుంది. నంబర్ ఆఫ్ కాపీస్, ఎన్ని కాపీలు కావాలి మీకు. ఓకే అనగానే ఇక్కడ ప్రింటర్ని సెలెక్ట్ చేసుకుని ప్రింట్ అనగానే ప్రింట్అవుట్ వచ్చేస్తుంది ఇది. ఓకే, ఇక ఎగ్జిట్ అనగానే క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ అండు, పొరపాటుని చేయి తగిలిపోయింది అనుకోండి, అప్పుడు అండు అనగానే ఆ మ్యాటర్ వస్తుంది అనమాట. కంట్రోల్, మీ కీబోర్డ్లో కంట్రోల్ జెడ్ అని కొట్టగానే నోట్ ప్యాడ్ అనేది అది అండు అనేది వర్క్ అవుతుంది. కట్ అంటే ఇక్కడ ఏదో అడ్రస్ ఉంది అంటే డోర్ నెంబర్ కానీ ఏదో సంథింగ్ మనం కట్ చేయాలా, లేకపోతే కరపమండలం కింద పెట్టాలనుకున్నాం, ఈస్ట్ గోదావరి కింద పెట్టాలనుకున్నాం, ఎడిట్లోకి వెళ్ళి కట్ అనాలి. ఎక్కడైతే కావాలో అక్కడ కర్జర్ పెట్టాలి. ఇక్కడ కర్జర్ పెట్టి ఎంటర్ కొట్టాను, అక్కడ పేస్ట్ అనగానే అక్కడికి వచ్చింది. అంటే ఇక్కడ కట్ అయిపోయి ఇక్కడికి వచ్చింది అనమాట. అదే కాపీ అన్నాం అనుకోండి, సెలెక్ట్ చేసుకుని మ్యాటర్ని కాపీ అని కర్జర్ పెట్టి పేస్ట్ అనగానే పేస్ట్ అవుతుంది. అంటే కాపీ అనగానే అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఓకే, డిలీట్ మనకు అవసరం లేదనుకున్నాం, డిలీట్ చేసుకుని కీబోర్డ్లో డిలీట్ ప్రెస్ చేయొచ్చు, లేదా డిలీట్ అనొచ్చు. ఓకే, ఇక ఫైండ్ అనగానే నేను ఈ నోట్ ప్యాడ్కి సంబంధించి నోట్స్ రావాలనుకోండి, మీకు ఎఫ్ అని కొడితే దానికి సంబంధించి నోట్స్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో నేను నెట్ ఆన్ అయి ఉంది కాబట్టి వెంటనే ఆన్లైన్లోకి వెళ్ళిపోయింది ఇది. సో ఆన్లైన్లోకి వెళ్ళిపోయింది. నేను మ్యాటర్ కోసం వెళ్ళాను. నేను అబౌట్ నోట్ ప్యాడ్ అని చూసాను. ఇందులో మ్యాటర్ని కాపీ చేసి పేస్ట్ చేయాలనుకుంటున్నాను. ఈ మ్యాటర్ని కాపీ చేయాలనుకుంటున్నాను, కాపీ చేశాను. అంటే టైప్ చేయాలి, యాక్చువల్లీ టైప్ చేస్తే టైం వేస్ట్ అని చెప్పేసి మీరు టైప్ చేయండి. మీరైతే టైప్ చేసి సెర్చ్ చేయండి. ఫైల్లోకి వెళ్ళి ఫైండ్ అనండి. ఫైండ్ ఎందుకంటే ఇలా నంబర్ ఆఫ్ పేజెస్ ఉండొచ్చు, ఆ పేజెస్లో పర్టికులర్ వర్డ్ అనేది మీకు కనిపించకపోవచ్చు. అలాంటప్పుడు ఫైండ్లోకి వెళ్ళి మీరు ఏదైతే ఫైండ్ చేయాలనుకుంటున్నారో సాఫ్ట్వేర్ అనే పదం ఎక్కడ ఉంది, ఇంకా అక్కడ ఉంది. ఫైండ్ చేశాను. ఇంకా ఈ విధంగా ఫైండ్ చేయొచ్చు అనమాట. అప్ అనగానే పైకి వెళ్తుంది. ఓకే, డౌన్ అనగానే పైనుంచి కిందకు వస్తుంది. ఓకే, ఈ విధంగా ఫైండ్ చేయొచ్చు. నెక్స్ట్ కర్సర్ ఎక్కడే ఉండాలి, ఫైండ్ చేసే ముందు స్టార్టింగ్లో ఉండాలి. ఫైండ్ నెక్స్ట్ అంటే నెక్స్ట్కి వెళ్తుంది. రీప్లేస్, సాఫ్ట్వేర్ని కాస్త వేరే పేరు నేమ్గా మార్చాలనుకున్నాం. సాఫ్ట్వేర్ అనగానే ఇంతకీ అప్లికేషన్ అని అర్థం, అప్లికేషన్. ఓకే, ఫైండ్ అని ఫస్ట్ రీప్లేస్ చేయాలి. ఆ విధంగా సాఫ్ట్వేర్ కాస్త అప్లికేషన్ అయింది. అలా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కడ ఉన్నా కానీ అది రీప్లేస్ ఆల్ అనగానే ఒకేసారి ఎట్ ఎ టైం ఆ పదం అనేది రీప్లేస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సెలెక్ట్ ఆల్ అంటే మొత్తం అంతా సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ డే టు టైం కనబడుతుంది. F5 కొట్టగానే మీ కీబోర్డ్లో ప్రజెంట్ ఈ టైం, డే టు టైం అనేది ఇక్కడ డిస్ప్లే వస్తుంది అనమాట, ఇన్సర్ట్ అవుతుంది మీ కీబోర్డ్లో ఉన్నటువంటి F5 కొట్టగానే. అంటే ఎందుకు ఉపయోగపడుతుందంటే ఈ ఒక లెటర్ రాసిన తర్వాత ఏ టైంని మనం దాన్ని ప్రింట్ చేస్తాం లేకపోతే దాన్ని టైప్ చేస్తాం అనేది వేయడానికి ఈ డేట్తో టైంతో సహా ఈ డేట్ అనేది ఇన్సర్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే, అది ఇది టైం. దాని తర్వాత ఫార్మెట్లో వర్డ్ డ్రాప్ అన్నాను. ఇక్కడ వర్డ్ డ్రాప్ అని టిక్ ఉంది. ఇక్కడ చెక్ బాక్స్ దగ్గర టిక్ తీసేసామనుకోండి, ఏదో మ్యాటర్ తగ్గిపోయినట్టు ఉంది చూడండి. అంటే ఇక్కడ స్క్రోల్ బార్ ఉంది. అంటే దీనికి ఇక్కడ ఎక్కడా కూడా ఎంటర్ ప్రెస్ చేయలేదు. ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత మాత్రం లైన్ మాత్రమే కిందకు వచ్చింది, కిందకు కూడా రాలేదు. ఇంకా ఎంటర్ ప్రెస్ చేయలేదు. సో ఇలా కాకుండా వర్డ్ డ్రాప్ అనగానే ఇక్కడ నుంచి మ్యాటర్ ఆటోమేటిక్గా సర్దుకుని కిందకు వచ్చేయాలనుకుంటే కనుక మీరు వర్డ్ డ్రాప్ అనగానే ఆటోమేటిక్గా మ్యాటర్ కిందకు వస్తుంది.
ఫాంట్. ఇక్కడ టోటల్గా మీరు ఫాంట్ సైజ్ అనేది పెంచుకోవచ్చు, బోల్డ్ చేసుకోవచ్చు, ఇటాలిక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఏ టైప్ ఆఫ్ ఫాంట్ కావాలనేది మీరు చూసుకోవచ్చు ఇక్కడ. ఓకే, జనరల్ ఫాంట్ మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, టైమ్స్ న్యూ రోమన్ అనమాట. జనరల్ ఫాంట్ టైమ్స్ న్యూ రోమన్ ఎప్పుడు రెగ్యులర్లో ఉండాలి. మినిమం ఫాంట్ సైజ్ 12 ఉండాలి. టైమ్స్ న్యూ రోమన్ 12 సైజ్ ఉండాలి. ఒకే విధంగా హెడ్డింగ్స్ అయితే కనుక మీరు హెడ్డింగ్స్ ఏదైనా పెట్టాలనుకుంటే కనుక ఏరియల్ బ్లాక్ అనే ఫాంట్ ఉంటుంది. ఏరియల్ బ్లాక్ అంటే ఇందులో లేదు, రాలేదు ఈ ఫాంట్. లేదా ఇంపాక్ట్ అని వచ్చింది చూడండి, ఇలాంటివి బోల్డ్గా ఉన్నాయి, అలా వస్తుంది. ఓకే, సైజ్ పెంచుకోవాలనుకుంటే కనుక మీకు ఇక్కడికి వచ్చి నచ్చని సైజ్ పెంచుకోవచ్చు. కానీ మ్యాటర్ అంతా హెడ్డింగ్స్ కింద ఉండకూడదు. అదే వర్డ్లో అయితే మనకి ఏ మ్యాటర్ సెలెక్ట్ చేసుకుంటే అది మాత్రమే సైజు బోల్డ్ ఇటాలిక్ అవుతుంది, హెడ్డింగ్ అనేది మారుతుంది. ఇక్కడ ఒక దాన్ని సెలెక్ట్ చేసుకుని ఫాంట్ మార్చామంటే అన్నీ మారిపోతాయి. చూడండి మారిపోయినాయి. సో కాబట్టి అది ఈ విధంగా ఫాంట్ అనేది ఇక్కడ టైమ్స్ న్యూ రోమన్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. టైం అని కొడితే చాలు వచ్చేస్తుంది. మినిమం సైజు 12. ఓకే, చిన్నపిల్లలకి మీరు ఏబిసిడి లాంటివి ఏమైనా చెప్పాలనుకుంటే కనుక సైజు పెంచండి. ఇక్కడ ఇంకా పెంచుకోవచ్చు సైజు అంటే పెంచుకోవచ్చు. మీరు ఓ 500 వేసుకోండి. ఇలా పిల్లలకి ABCD అని మీరు నేర్పించవచ్చు. ఇలా మౌస్ గోల్డ్ బార్ చేస్తుంటే ABCD నేను డిలీట్ చేస్తాను, ఏ కొట్టాను, BCDEF ఇలా స్క్రోల్ చేయడం ద్వారా ఏమవుతుందంటే పిల్లలకి ఈజీగా ABCD అని మనం ABCD అనేది మనం చెప్పచ్చు పిల్లలకి ఈ విధంగా. ఓకే, మళ్ళీ నార్మల్ సైజుకి వెళ్ళిపోతున్నాను. ఆ మ్యాటర్ డిలీట్ చేసి నేను ABCD టైప్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. కంప్లీట్గా నోట్ప్యాడ్ గురించి చెప్పడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ మీ మెయిల్కి పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.